గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎంసెట్లో షార్ట్ ట్రిక్స్లో రిమైనింగ్ పార్ట్స్ చేయబోతున్నాము. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా షార్ట్ ట్రిక్స్ ఏ టాపిక్స్లో కావాలో మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మటుకు 3 or 4 టాపిక్స్లో మింగిల్ చేసి మీకు టాపిక్ పంపిస్తున్నాను. ఫస్ట్ ఇది ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 7+1. ఇలా కానీ సమ్మిస్తే ఫార్ములా చూడండి. ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ n+1. ఇక్కడ n ఎంత ఏందో ఆ వాల్యూలో రాసేయండి. 1/n log ఆఫ్ ఎక్స్ పవర్ n బై ఎక్స్ పవర్ n+1 ప్లస్ c. ఇక్కడ n ఎంత ఉందండి? 7. దేర్ ఫర్ ఆన్సర్ 1/7 log mod ఎక్స్ పవర్ 7 బై ఎక్స్ పవర్ 7+1 ప్లస్ c. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రల్ tan x tan 2x tan 3x dx ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ హైయెస్ట్ వాల్యూని ఇక్కడ రాయండి. ఇంటిగ్రల్ tan 3x మైనస్ tan 2x మైనస్ tan x అని రాయండి. ఇంటిగ్రల్ tan x ఫార్ములా log mod secant x. ఇక్కడ 3x ఉంది కాబట్టి 1/3 రాయండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 1/2 రాయండి. దేర్ ఫోర్ 1/3 log mod secant x 1/2 log mod secant x మైనస్ log mod secant x ప్లస్ c. సమ్ నెంబర్ 3, ఫైండ్ ద లాటిస్ రెక్టమ్ ఆఫ్ ది 4 ఎలిప్స్ అండి. 4x పెరాబులా. ఇది 4x² మైనస్ 12x ప్లస్ 8y ప్లస్ 3 = 0. ఇది పెరాబులా కాబట్టి లెంగ్త్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ మీరు ఒరిజినల్గా చేయాలంటే దీన్ని మార్చుకోవాలండి. x-h² సంథింగ్ ఇలా మార్చుకోవడం కంటే డైరెక్ట్ ఫార్ములా లెంగ్త్ ఆఫ్ ది లాటిస్ రెక్టమ్ ax² ప్లస్ bx ప్లస్ cy ప్లస్ d ఇచ్చినప్పుడు ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ y బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ y ఎంతండి? 8. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంతండి? 4. దేర్ ఫోర్ ఆన్సర్ 8/4. 2 is the answer. నెక్స్ట్ సమ్, లోకస్ ఆఫ్ point of intersection of perpendicular tangents drawn 1 is to the parabola y² is equal to 4a into x plus a, y² is equal to 4b into x plus b. ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా x plus a plus b. ఇక్కడ a అంటే 1 అండి, b అంటే 2 అండి. దేర్ ఫోర్ x plus 1 plus 2, x plus 1 plus 3, x plus 1 plus 2 అంటే x plus 3 is the answer. నెక్స్ట్ y² equal 12x, y² 2x, then area ఫార్ములా చూడండి. y is equal to 4ax, y is equal to mx, then area 8a² by 3m³. ఇక్కడ a అంటే ఇక్కడ ఏ ఫార్ములా ఉందంటే ఇది y² equal to 4ax అంటే 4a is equal to 12, a is equal to 3. ఇది y is equal to mx అనే ఫార్ములా ఉంది, m is equal to 2. దేర్ ఫోర్ 8 into 3² by 3 into 2³, 8 into 9 by 3 into 8, 8 cancel, దేర్ ఫోర్ ఆన్సర్ 3. నెక్స్ట్ సమ్, ఇంటిగ్రల్ x³ ఇంటూ e⁴x dx. ఇది మీరు ఐలెట్లో చేసుకుంటారు, బట్ అంత కష్టపడక్కర్లేదు. ఇక్కడ ఫార్ములా ప్రకారంగా ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ ఈ ఆల్జీబ్రిక్ ఫంక్షన్ చూడండి, ఐలెట్ వాడుతున్నాం. x³ డెరివేటివ్ కట్టండి. x³ డెరివేటివ్ 3x², 3x² డెరివేటివ్ 6x, 6x డెరివేటివ్ 6, 6 డెరివేటివ్ కాన్స్టెంట్ 0. ఓకే, e⁴x ఎస్టీస్గా రాసేయండి. ఓకే, అర్థమైందా? ఒక డెరివేటివ్ ఇక్కడ డెరివేటివ్ కట్టాలి, రెండో దానికి ఇంటిగ్రేషన్ కట్టాలి బై ఐలెట్ ప్రకారంగా. ఓకే, షార్ట్ ట్రిక్ అండి. మామూలుగా అయితే మీరు ఎలా చేస్తారు? ఇంటిగ్రల్ యువీలో కడతారు ఐలెట్ వాడి. బట్ సింపుల్గా చేసుకోవడానికి ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకున్నారు, దీన్ని సెకండ్ ఫంక్షన్ అనుకున్నారు. ఓకే, ఈ ఫస్ట్ ఫంక్షన్ని దీని డెరివేటివ్ కట్టాం. x³ 3x², 6x, 6, 0. e⁴x యాస్టీస్గా అయిపోతుంది. అంటే e⁴x తలకు ఇంటిగ్రల్ ఏంటండి? e⁴x. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, యాస్టీస్కి రెండు రండి. x³ e⁴x మైనస్ 3x² e⁴x ప్లస్ 6x e⁴x మైనస్ 6 e⁴x ప్లస్ c. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 5x ప్లస్ 3 బై √x² ప్లస్ 4x ప్లస్ 10 dx. ఈ మోడల్ ఎక్కువసార్లు రిపీట్ అవుతుందండి. ఇంటిగ్రల్ ax ప్లస్ d బై √x² ప్లస్ 6x ప్లస్ d. ఫార్ములా a ఇంటూ న్యూమరేటర్ ప్లస్ b మైనస్ ½ ac ఇంటూ log mod x ప్లస్ c/2 ప్లస్ √x² ప్లస్ cx ప్లస్ d. ఓకే, మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ఇది డినామినేటర్ని రాసుకోండి, ఇక్కడ కూడా డినామినేటర్ని రాసుకోండి. ఓకే, దేర్ ఫోర్ a ఇంటూ √డినామినేటర్ ప్లస్ b మైనస్ ½ ఇంటూ ac log mod x ప్లస్ c/2 ప్లస్ √డినామినేటర్. a ఎంతండి? 5, b 3, c 4, d 10. సరే, ఇక్కడ x² లేకపోతే ఏం చేయాలి? దీన్ని మీరు కామన్ తీసుకొని చేయాలి. ఓకే, దేర్ ఫోర్ 5 ఇంటూ డినామినేటర్ ప్లస్ b అంటే 3 మైనస్ 1/2 ఇంటూ ac, a 5, 4, 5 4 20 ప్లస్ log mod
ఎక్స్ ప్లస్ సి బై 2, సి అంటే ఎంత అండి 4 బై 2 2 ప్లస్ డినామినేటర్ ప్లస్ కే. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ నెంబర్ 8. ఇంటిగ్రల్ డిఎక్స్ బై 25 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 16 కాస్ స్క్వేర్ ఎక్స్. నిన్న మనం డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో ఆల్మోస్ట్ ఇటువంటి సమ్మే చేసాం. ఓకే, దేర్ ఫోర్ ఇక్కడ ఫార్ములా ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏబీ tan ఇన్వర్స్ ఏ tan x ప్లస్ బీ ఏ tan x బై బీ ప్లస్ సి. ఏ స్క్వేర్ 25, బీ స్క్వేర్ 16. దేర్ ఫోర్ 1 బై 5 ఇంటూ 4 20, 1 బై 20 tan ఇన్వర్స్ 5 tan x బై 4 ప్లస్ సి. కొన్నిసార్లు వాడు ఏమంటాడంటే ఇక్కడ వాల్యూ ఇవ్వడు, దీన్ని ఏదో సంథింగ్ కే అంటాడు, దీన్ని ఎస్ అంటాడు. కే మైనస్ ఎస్ ఎంత అని కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 16y ప్లస్ 13 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఎలిప్స్, దెన్ ఇట్స్ ఎసెంట్రిసిటీ. మీరు మామూలుగా ఈక్వేషన్ మార్చుకొని ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఈక్వల్ చేసుకొని చేయొచ్చు, కానీ అంత కష్టపడక్కర్లేదు. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే బి అనే వాల్యూ ఏ కంటే పెద్దగా ఉంది. దేర్ఫోర్ ఈ ఫార్ములా ఈ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1, కోఎఫిషియంట్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 4. దేర్ఫోర్ 1 మైనస్ 1 బై 4 రూట్ 3 బై 4 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 3 బై 2. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ లెట్స్ రెక్టమ్ of the ellipse 4x square plus 9y square minus 8x minus 36y plus 4 equal to 0. It is in the form of ax square plus by square plus 2gx plus 2fy plus c equal to 0. అంటే a is equal to 4 అండి, b is equal to 9. ఇక్కడ b అనేది 9 కాబట్టి అది a కంటే పెద్దగా ఉంది ఈ కండిషన్. Therefore length of let's from 2 coefficient of x square by root over y square. Therefore 2 into coefficient of x square 4 by root 9. Therefore 8 by 3. This is the answer. Thank you for watching. Like, share and subscribe. రేపు రిమైనింగ్ టాపిక్స్లో ఉన్న ఫార్ములాస్ చేస్తాను. ఓకే, మీకు ఏదైనా టాపిక్ కావాలనుకుంటే టాపిక్ని మీరు ఒకసారి కామెంట్లో రాయండి, ఆ టాపిక్ చేస్తాను. మీకు ఏమైనా షార్ట్ కట్స్ తెలిస్తే మీరు నాకు అది పంపించండి, డెఫినెట్గా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.